పోతున్నారనమాట. అందుకని చెప్పేసి పృథు మహారాజుకి పట్టాభిషేకాన్ని చేస్తారు. చేసిన తర్వాత వంది మాగధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి పృథు మహారాజుని కీర్తిస్తున్నారనమాట. కీర్తిస్తూ ఉంటే ఆయన యొక్క గొప్పతనాన్ని, గుణగణాలని పాడుతూ ఉంటే పృథు మహారాజు అంటారు, "నేను ఇప్పటి వరకి ఏమి కార్యాలు చెయ్యలేదు. నా నాకు అంటే నేనింక దైవ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవేవి ఇంకా ప్రకటన అవ్వలేదు. నేను ఇంకేమి చెయ్యకముందే మీరు ఈ విధంగా నన్ను పొగడడము ఏమీ బాలేదు" అని చెప్పేసి అంటారనమాట. మీరు నన్ను ఈ విధంగా పొగుడుతుంటే ఎలా ఉంది అంటే, చెయ్యని పనికి నేను గొప్పతనాన్ని తీసుకున్నట్టుగా ఉంది. మీరు మీ యొక్క వాక్చాతుర్యం ఏదైతే ఉందో అది వృధా అయిపోతుంది. అందుకని మీరు ఎవరైతే గొప్ప హ్మ్, పనులు చేస్తారో వాళ్ళని కీర్తించండి. ఆ దేవాది దేవుని కీర్తించండి. అప్పుడే మీ యొక్క ఉత్తమమైన వాక్కులకి న్యాయం చేకూరుతుంది అనేసి అంటారనమాట. కాకపోతే అక్కడున్నటువంటి సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమంటారంటే, వంది మాగధులకి మీరేమి మీ కీర్తనలను ఆపొద్దు. మీరింకా కానివ్వండి, ఇంకా కొనసాగించండి అని చెప్తారు. పట్టాభిషేకం అయిపోతుంది. తర్వాత ఈ వంది మాగధులు ఇంకా కంటిన్యూ కీర్తిస్తూ ఉన్నారనమాట. ఆ కీర్తనల్లోనే భాగంగా మనం నిన్న చెప్పుకుంటున్నాం. ఏంటి అంటే, ఈ పృథు మహారాజు ఎలా ఉంటాడు అంటే, ఆయన ప్రతి జీవి యొక్క అంతఃకర్మలని, ఇంకా బాహ్య కర్మలని కూడా తను తెలుసుకోగలుగుతాడంట. ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఏ రూపంలో అయితే ఉన్నారో, ఆ విధంగా ఈ రాజు ప్రతి ఒక్కరి శ్వాసలాగా తను ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకా సూర్యుడు ఎంత వరకైతే తన సూర్యరశ్మి ప్రసరింపబడుతుందో, అంత దూరం వరకి తిన యొక్క ప్రభావం ఉంటుంది. తిన యొక్క శాసనము జరుగుతూ ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఇంకా సూర్యుడు ప్రతి ఒక్క జీవి పట్ల కూడా తను సమంగానే ఉంటారు. అయ్యో! వీళ్ళకి గుడిసుంది గదా! కొంచెమే సూర్యరశ్మినిస్తాను. పెద్ద భవనం ఉంది కదా! వీళ్ళకి ఎక్కువ సూర్యరశ్మినిస్తాను అని అలా పక్షపాతం ఏమి చూయించడు సూర్యుడు. అదే విధంగా ఈ రాజు కూడా ప్రతి ఒక్కరి పట్ల కూడా కరుణతో, దయతో సమభావంతో ఉన్నాడనమాట. ఇంకా ఎవరైతే న్యాయంగా ఉంటారో, అధర్మం చెయ్యకుండా ఉంటారో, వాళ్ళ పట్ల ధర్మంగా ఉంటారు. ఒకవేళ శత్రువు కొడుకైనా సరే తను న్యాయంగా ఉంటే, ధర్మంగా ఉంటే తనని శిక్షించడు. తన సొంత కొడుకైనా తను ధ ధర్మాన్ని తప్పితే తనని శిక్షించకుండా ఉండడు. ఆ విధంగా సమధర్మంగా ఉంటాడనమాట. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలనందరినీ కూడా సొంత పుత్రుల్లా చూడగలిగేటటువంటి సత్తా, శక్తి కలిగినటువంటి వాడు. ప్రతి ఒక్కరిని ఎవరైతే రక్ష అని చెప్పేసి ఆయన దగ్గరికొస్తే వాళ్ళకి ఆశ్రయాన్నిచ్చేటటువంటి వాడు అని చెప్పేసి పొగుడుతున్నారనమాట. ఇంకా ఏం చేస్తున్నాడు అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించే విధంగా యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, తపహ ఇవన్నీ చేసే వేదాధ్యయనం ఇవన్నీ చేసే విధంగా వాళ్ళందరికీ కూడా ఆయన వసతులను ఏర్పరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఎవరు? వేద మహారాజు ఏం చేశాడు? నా రాజ్యంలో ఇప్పటి నుంచి దాన, ధర్మ, తప, వేద ఏ క్రియలు కూడా చెయ్యొద్దు. ఒకవేళ ఎవరైనా యజ్ఞం చేయాలి అంటే ఏం చెయ్యాలి? నాకే చెయ్యాలి. నేను రాజుని కాబట్టి సమస్త దేవతలందరూ నా శరీరంలోనే ఉన్నారు. అందుకే మీరు నాకు తపస్సు చేయాలి అని చెప్పేసి ఆశిస్తారు. అందుకు గానే ఈ సాధు పురుషులు ఏం చేస్తారు, ఇలాంటి అక్రమమైనటువంటి నియమాలని పెట్టుకునేటటువంటి రాజు పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భ్రష్టు పట్టిపోతారు అని చెప్పేసి, ఆ రాజుని చంపేశారు బ్రాహ్మణ తేజంతో. ఇప్పుడు ఈ వేణ మహారాజు పృథు మహారాజు ఏం చేస్తున్నాడు అంటే, మొత్తము ఆయన యొక్క రాజ్య పాలనలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రంజింపచేస్తున్నాడు. అంటే వాళ్ళెప్పుడు ఆనందంగా ఉండే విధంగా తను చేస్తూ ఉన్నాడనమాట. తను చేసేటటువంటి కార్యాల పట్ల ప్రతి ప్రజ కూడా సంతుష్టులుగా ఉండే విధంగా తను చేస్తూ ఉన్నారనమాట. మరి నామమాత్ర రాజులు ఏం చేస్తూ ఉంటారు? పన్నులను వసూలు చేస్తూ వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసమే దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ రాజు అనేవాడు ప్రజల దగ్గర నుంచి పన్నులన్నిటిని వసూలు చేసి వాటిని తిరిగి ప్రజలకి అవసరమైనప్పుడు ప్రజల కోసము దాన్ని ఖర్చు చేయగలిగేటట్టుగా రాజు ఉండాలి. అలాంటి రాజు ఈ పృథు మహారాజు అనేసి చెప్తున్నారనమాట. ఇంకేం చేస్తాడంట ఈ పృథు మహారాజు? బ్రహ్మవాదినః ఎవరైతే ఈ బ్రాహ్మణులున్నారో, హరి భక్తిని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, భగవన్ మహిమలను ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, వాళ్ళందరికీ తను కింకరుడుగా ఉంటాడు. అంటే వాళ్ళందరికీ కూడా సేవకుడుగా ఉంటాడు అనేసి చెప్తున్నారనమాట.
తర్వాత ఎవరైతే వీళ్ళందరూ ప్రజలందరూ రాజుని అంటే ఈ పృథు మహారాజుని వాళ్ళ యొక్క రాజుగా అంగీకరించి వీళ్ళందరూ కూడా సంతృష్టి చెందారంట. దృఢ వ్రతంతో ఉంటాడు. తర్వాత సత్యసంధుడై ఉంటాడు. వృద్ధులకి సేవ చేస్తాడు. బ్రాహ్మణుల పట్ల అభిమానం కలిగి ఉంటాడు. వృద్ధులంటే వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధులు. వయోవృద్ధులు అంటే ఏజ్ బారైన వాళ్ళు. ఇంకా జ్ఞాన వృద్ధులంటే ఆహ్, వేద శాస్త్రాల పారంగతులు అన్నమాట వాళ్ళు. అట్టి వాళ్ళకి తను సేవ చేస్తూ ఉంటాడన్నమాట. ఇప్పుడు మనము 4వ స్కందం 16వ అధ్యాయం 18వ శ్లోకం నుంచి మనము చెప్పుకోవాలి. देहिनामात्मवत्प्रेष्ठा सुहृदां नन्दिवर्धनः मुक्तसङ्गः प्रसङ्गोऽयं దండపానీరసాధుషు దేహినామాత్మవత్ప్రేష్ట దేహదారులందరినీ తనవలే ప్రియంగా సౌహృదాం నందివర్ధన బంధువులకు ఆనందంని వృద్ధింపచేయుచు ముక్త సంగా ప్రసంగాయం భౌతిక కల్మషాలు లేనట్టి వారి సాచర్యంలో ఉంటూ దండపాని అసాధుషాం నేరస్తులని శిక్షించు హస్తము. సో, జీవులందరి పట్ల కూడా తను ప్రియంగా ఉంటాడు. అంతకుముందు శ్లోకాలు కూడా తను ఆహ్, తనని తను ఏ విధంగా గౌరవించుకుంటాడో, అదే విధంగా ప్రతి ఒక్క జీవి పట్ల అంతే గౌరవం కలిగి ఉంటాడు. తర్వాత భార్యని తప్పితే మిగిలిన వాళ్ళందరితో కూడా మాతృభావంతో ఉంటాడు. ప్రజలందరికీ కూడా కన్న తండ్రిలా ఉంటాడు. ఆ విధంగా ఈ పృథు మహారాజు చాలా గొప్ప గొప్ప లక్షణాలన్నీ వంది మాగదులు పాడుతూ ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే తను ఎలా ఉంటాడు అంటే, ప్రతి జీవి పట్ల కూడా చాలా ఇష్టంగా ఉంటాడనమాట. ప్రేమగా ఉంటాడు. వాళ్ళందరికీ కూడా ప్రేమని కలిగించే విధంగా ఉంటాడనమాట. ఇంకా బంధువులందరికీ కూడా సంతోషపెట్టేటట్టుగా ఉంటాడు. ఎవరైతే ఈ ముక్త పురుషులు, సాధు పురుషులున్నారో వాళ్ళందరికీ ఏమంటారు సన్నిహితంగా చాలా క్లోజ్‌గా ఉంటాడనమాట. మరి ఈ ముక్త పురుషులతో క్లోజ్‌గా ఎందుకున్నాడు? ఆహ్, మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రతి జీవి యొక్క కర్తవ్యం ఏంటి? నిత్యం భాగవత సేవయ, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. ఆ విధంగా ఈ ముక్త పురుషుల యొక్క సాంగత్యంలో ఉంటే తన యొక్క ఆధ్యాత్మిక జీవనం ముందుకు వెళ్ళడమే కాకుండా, ఈ ముక్త పురుషులు కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే, ఈ రాజ్య పాలనకి కావాల్సినటువంటి సలహాలని వాళ్ళిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క సలహా మేరకు ఈయన రాజ్యపాలన అనేది చాలా సక్రమంగా కొనసాగుతుంది. ఇంకా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భగవంతుడి యొక్క భక్తిని చాలా సులభంగా వాళ్ళు సాధన చేయగలుగుతారనమాట. అందుకే ముక్త పురుషుల సాంగత్యంలోనే ఉండేవాడనమాట. అలా అని చెప్పేసి నేరస్తులను వదిలేస్తాడా అంటే అలా కాదు. ఎవరైతే నేరస్తులున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించేవాడనమాట. హ్మ్. ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏమంటే, ఈ పృథు మహారాజు ఈ 84,00,000 జీవరాశులున్నాయి భూమి మీద. మరి ఈ జీవరాశులందరిని కూడా తన వలే చూసుకునేవాడనమాట. మనం ఏమనుకుంటాము, మనకి మంచి మర్యాద కావాలి, గౌరవం కావాలి, ఎవరైనా మనకి మర్యాద ఇచ్చి మాట్లాడాలి, మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు మనని పట్టించుకోవాలి, మనకు వెల్కమ్ చెప్పాలి, మనకి సీట్ ఇవ్వాలి అని మనం అన్నీ ఉంటాయి కదా! ఎవరైనా మనల్ని ఇగ్నోర్ చేస్తే మనం ఎంత బాధపడతాం కదా! సో, ఆ విధంగా ఈ పృథు మహారాజు ప్రతి ఒక్క జీవికి కూడా అంతే ప్రత్యేకంగా తను ఆదరణ ఇచ్చేవాడనమాట. ఆహ్, హ్మ్. అయితే ప్రభుపాదుల వారేమంటున్నారంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఉండేటటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అన్ని జీవరాశులని వాళ్ళ తమలాగా ఎవరు చూసుకోరు. ఎందుకు అంటే, అలా చూసుకునే ఎందుకంటే అందరూ నాన్ వెజిటేరియన్సే ఉన్నారు. నాన్ వెజిటేరియన్ అంటే ఏంటి, వేరే జీవిని ఆహ్, జీవిలాగానే అనుకోవట్లేదు. వాళ్ళ ఇంద్రియ తృప్తికి కావాల్సిన విధంగా వాళ్ళనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు నాన్ వెజ్‌ని తింటున్నారు. ఒకవేళ నాన్ వెజ్ తినని వాడు ఎవరైనా రాజుంటే కూడా తను కూడా ఏం చేస్తూ ఉంటాడంట, తన పేరు ప్రతిష్ట కోసం అని చెప్పేసి కబేళాలని మాత్రం ఆపివేయడు. అవి నడుస్తూనే ఉంటాయన్నమాట. పర్మిషన్స్ ఇస్తూనే ఉంటాడన్నమాట. సో, ఆ విధంగా ఇప్పుడు కలియుగంలో ఉండేటటువంటి రాజు ఇలాంటి క్వాలిటీ లేదు అనేసి చెప్తున్నారన్నమాట. ఆహ్, ఏమంటారు అప్పుడున్నటువంటి రాజు ఈ పృథు మహారాజు ఎలా ఉన్నాడంటే ప్రతి జీవిని కూడా తనలాగా చూసుకునేవాడన్నమాట. ఆహ్
ఎవరైతే ఈ పాపపు మనుషులుంటారో, లేకపోతే పాపపు ఎవరైతే సామంత రాజులుంటారో వాళ్ళందరూ వాళ్ళు జనులకు ప్రియంగా అవ్వగలుగుతారా? అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనసులో, వాళ్ళ యొక్క కార్యాల్లో, వాళ్ళ యొక్క చేష్టలలో పాపముంటుంది. అప్పుడు వాళ్ళ లోపల ఆ స్వచ్ఛత ఉండదు. ప్రతి జీవి పట్ల ఆ మమకారం కానీ, ఆ కరుణ అనేది ఉండదనమాట. సో, ఆ విధంగా ఎవరికి అందరికి వాళ్ళు ప్రియం కాలేరనమాట. మరి ఎప్పుడైతే ప్రతి జీవిని తనలాగా గౌరవించేటటువంటి రాజు ఉంటాడో, ఆ రాజు ఏం చేయగలుగుతాడు? అతను ప్రతి ఒక్క జీవి హృదయంలో స్థానాన్ని తను పొందగలుగుతాడనమాట. ఆ విధంగా రాజ్యంలో ఉన్నటువంటి మానవులే కాదు, ప్రతి జీవి కూడా ఆ రాజు అంటే ప్రాణం ప్రాణమయ్యే విధంగా తన రాజ్య పాలన చేస్తున్నాడనమాట. రాజు అంటే ఏంటి అంటే, తన రాజ్యంలో ఉన్న ప్రతి జీవిని కూడా సక్రమంగా చూసుకోవాలి. మానవులు ఒకరే కాదు, పక్షులు, పశువులు, తర్వాత కుక్కలు, నక్కలు అన్నింటిని ఏ జీవి ఉన్నా సరే వాటన్నింటిని కూడా ధర్మపరంగా చూసుకునేటటువంటి బాధ్యత రాజుదనమాట. ఆయం తు సాక్షాత్ భగవాస్తాం శ్రీదిశః కూటస్థ ఆత్మకలయావతీర్ణా యస్మిన్నా విద్యరచితం నిరర్ధకం పశ్యంతి నానాత్వమపి ప్రతీతం. ఆ! అయం తు సాక్షాత్ భగవన్ త్రిఆదీశః. ఈ రాజు సాక్షాత్తు దేవదేవుడు. ముల్లోకాలకి అధీశ్వరుడు. కూటస్థ ఆత్మ కలయా అవతీర్ణః పరమాత్మ అంశభూతుడు అవతరించెను. సో, దేవాది దేవుడి యొక్క శక్తావేశ అవతారము ఈ పరమాత్మ యొక్క అంశానుభూతి అనేసి చెప్తున్నారంట. యస్మిన్ అవిద్యా రచితం నిరర్ధకం. అవిద్యా రచితమైన భౌతికమును నిరర్ధకమని భావించును. పశ్యంతి నానాత్వం అపి ప్రతీతం. భౌతిక వైవిధ్యం ప్రతీతంగా వారు చూస్తారు. ఈ రాజు ముల్లోకాలకు అధీశ్వరుడు మరియు సాక్షాత్తు భగవానుని చేతనే శక్తి ప్రదానము కావింపబడిన వాడు. నిర్వికారుడైన ఇతడు భగవానుని శక్తావేశ అవతారము. హ్మ్. ముక్త పురుషుడును పరమ విద్వాంసుడు అయ్యున్నందున అతడు అవిద్యారచితమైన సమస్త భౌతిక వైవిధ్యమును నిరర్ధకమని భావించును. గాయకులు ఈ వంది మాగధులు ఎవరైతే ఉన్నారో పృథు మహారాజు యొక్క దివ్య గుణాలని ఇంకా చెప్తూ ఉన్నారనమాట. సాక్షాత్ భగవాన్ అంటే ఏంటి? ఆ సాక్షాత్‌గా తను భగవంతుడే. ఎందుకు? ఆయన లోపలున్నటువంటి కళ్యాణ గుణాలు ఎన్నున్నాయి అంటే, అవన్నీ సాక్షాత్ భగవంతుల్లో ఉన్నటువంటివే ఇక్కడ కనిపిస్తున్నాయన్నమాట. అలాంటి మహద్గుణాలన్నీ కూడా ఇప్పటి వరకి ఎవరు పొందలేదు. అలాంటి మహద్గుణాలు ఎవరిలో సామాన్యమైన జీవుడి లోపల అవి కనిపించవన్నమాట. అందుకే షడ్విభూతుడైనటువంటి భగవంతుడి లోపల ఏవైతే గుణాలున్నాయో, ఆ గుణాలే ఇప్పుడు ఈ పృథు మహారాజులో కనిపిస్తున్నాయి. మరి ఈ పృథు మహారాజు శక్తావేశ అవతారమే. కాకపోతే ఆ దేవదేవుడు చేసేటటువంటి కార్యకలాపాలు ఏవున్నాయో, ఆ కార్యకలాపాలన్నింటిని కూడా తను చేయగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడనమాట. అందుకే ఇక్కడ సాక్షాత్ భగవాన్ అనేసి అంటున్నారనమాట. కూటస్థుడు అనేసి అంటున్నారు. అంటే నిర్వికారుడు. అంటే జీవులలో నిత్యముక్తులు, నిత్యబద్ధులు అనేటి 2 రకముల వారు కలరు. నిత్యముక్తుడు దేవదేవుని నిత్యదాసుడనే తన స్థితిని ఏనాడును మరవడు. సో, నిత్యముక్త జీవులుంటారు. వీళ్ళేం చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళు ఎప్పుడూ భగవంతుడి యొక్క భక్తిలోనే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. వాళ్ళు నిత్యంగా ముక్తులైపోయారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ యొక్క స్థితి. ఏంటి? మానవుడి యొక్క స్థితి, జీవి యొక్క స్థితి ఏంటి అంటే, నేను భగవంతుడి యొక్క సేవకుడిని, భగవంతుడి యొక్క అంశీభూతుడిని అని వాళ్ళకి తెలుసు. వాళ్ళెప్పుడు దానిని తెలుసుకొనే ఉంటారనమాట. అది ఎప్పుడు మర్చిపోరు. మనమేంటి? మనము మర్చిపోయాం. మనం నిత్య బద్ధ జీవులమైపోయామనమాట. హ్మ్. మనం బద్ధులమైపోయాం. మనము మన యొక్క స్థితిని మనం మర్చిపోయాం. మనం ఏమనుకుంటున్నాము, మనము అంటే మనం ఈ శరీరమని, మనది పేరని, మనది ఊరని, మనది ఇల్లని, మనది దేశమని మనం అనుకుంటున్నాం. కాకపోతే నిజానికి మన యొక్క నిజమైన స్థితి ఏంటి అంటే, మనము ఆత్మలము, భగవంతుడి యొక్క అంశీభూతులము. మనం నిత్యంగా ఉంటాము. ఈ శరీరం పోయిన తర్వాత కూడా మనం ఉంటాము. అది నిజమైంది. అది మనం మర్చిపోయాము. అందుకే మనము నిత్యబద్ధులమయ్యామన్నమాట. హ్మ్. మరి నిత్యముక్తుడైన జీవి తనేం చేస్తాడు? భగవంతునికి ప్రాతినిధ్యాన్ని ఇస్తాడన్నమాట. నిత్యో నిత్యానాం అని తెలుపబడింది. కనుక తాను పరమాత్మని అంశే అని నిత్యముక్త జీవుడు ఎరిగియుండును. సో, తనకి
అది పక్కా కన్ఫర్మ్‌గా తెలుస్తుంటుందనమాట. ఆహ్, మరి అలాంటి వాడు నిత్యముక్తుడు ఈ భౌతిక సృష్టిని ఎలా చూస్తాడు అంటే భిన్నంగా చూస్తాడు. అంటే ఈ భౌతిక సృష్టితో దానికేమి ఇది లేదనమాట. ఇప్పుడు మనం ఎలా అనుకుంటాం ఇది నాది, నా కోసమే ఉంది అని చెప్పేసి మనం ఎలా అనుకుంటామో, తను ఆ విధంగా ఆలోచించడనమాట. ఆహ్, తనే విధంగా భౌతిక వైవిధ్యమును నిజముగా వైవిధ్యం ఉన్నదానిగా చూచును. కానీ బద్ధజీవుడు దేహము కేవలము వస్త్రము వంటిదిగా భావింపబడినదని ఈ సందర్భమున మనము గుర్తు చేసుకోవలెను. మనుజుడు పలు విధములుగా వస్త్రాలంకారము చేసుకొనవచ్చును. కానీ విద్వాంసుడు ఆ వస్త్రములను ఏమాత్రము పరిగణింపబడడు. ఈ విషయమును గూర్చి భగవద్గీతలో తెలుపబడింది. అంటే ఇప్పుడు నిత్య బద్ధజీవుడు ఏమనుకుంటాడు అంటే మన శరీరము అది శాశ్వతమైంది. నేనే శరీరం అనేసి అనుకుంటాం. ఎవడైతే నిత్యముక్తుడుంటాడో ఈ శరీరాన్ని బట్టలుగా చూస్తాడనమాట. ఈ ఆత్మ ఒక యోని నుంచి ఇంకో యోనికి ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరం తీసుకుంటూనే ఉంటుంది. అలా అని చెప్పి డ్రెస్సే నేను అంటే అదేమైనా బావుంటుందా? అదేమైనా బుద్ధిమంతుడు లక్షణమా అది? కాదు కదా! అందుకే ఎవరైతే ఈ విద్వాంసుడుంటాడో తను ఏం చేస్తాడంట, ఈ శరీరము నేను అని అనుకోడనమాట. అందుకే ఈ భౌతికమైన దానిని భిన్నంగా చూస్తాడు. ఈ శరీరము భౌతికమైంది. దీన్ని నేనుగా తను చూడడనమాట. నేను అంటే తను ఆత్మ అనే అర్థం అనమాట. బద్ధజీవుడు మాత్రం ఎలా చూస్తాడు తను నేను అంటే ఈ శరీరమే. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శిన ఎవరైతే అలాంటి నిత్యముక్తుడున్నాడో తనేం చేస్తాడు అంటే, ఆయనకి జ్ఞానముంది. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ. ప్రతి హృదయంలో పరమాత్ముడున్నాడు. ప్రతి ఒక్క జీవి కూడా భగవంతుడి యొక్క అంశ అని తనకు తెలుసు కాబట్టి, తను బ్రాహ్మణ్ణి, గోవుని, ఏనుగుని, శునకాన్ని అంటే కుక్కని, కుక్క మాంసం తినేవాడిని అందరిని కూడా సమంగా చూస్తాడు. తను వాళ్ళ శరీరాల్లో ఉన్నటువంటి భేదాన్ని చూడడు. ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మని, పరమాత్మని మాత్రమే తను చూస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని సమంగా చూస్తాడనమాట. అంటే బాహ్యంగా ఉన్నటువంటి శరీరం అనేటటువంటి డ్రెస్సును చూడకుండా తను లోపలున్నటువంటి విశుద్ధాత్మని మాత్రమే చూస్తాడనమాట. మరి ఇదంతా తెలిసి ఈయనకుంది. ఎవరికి తెలిసి ఉంది ఇదంతా అంటే, ఈ సెక్టావేశ అవతారమైన ఈ పృథువుకి అంతా తెలుసు. ఆహ్, ఆయనకి అంటే ఇప్పుడే అవతారం తీసుకున్నాడు కదా! ఆయనకి ఇవేమీ తెలియదు అనుకోకూడదు. ఇవన్నీ కూడా తెలుసు ఆయనకి అనేసి చెప్తున్నారనమాట. అతడు భౌతిక జగత్తుని సత్యమని భావించే అవకాశమే లేదు. సో, అంటే నేనిప్పుడు రాజుని. ఈ రాజ్య పాలన నాకు దొరికింది. ఇప్పుడు ఈ రాజుగా నన్ని రోజులు నేను బాగా ఎంజాయ్ చేయాలి. ఇదంతా నాది. నా కోశాగారాన్ని నింపుకోవాలి. వీళ్ళందరూ నా సేవకులు అని తను ఆలోచించడనమాట. తనేం ఆలోచిస్తాడు? ఇదంతా భౌతికమైనది. ఇది శాశ్వతమైనది కాదు. దీనివల్ల వచ్చేదేమి లేదు. ఈ శరీరం శాశ్వతమైనది కాదు. ఇదంతా కూడా ఆయనకి తెలిసే ఉంది. ఆయనకి తెలియకుండా ఏమీ లేదు అని చెప్పేసి వందెమాగదులు పాడుతున్నారనమాట. అయంబువో మండలమోదయాద్రే గోపైకవివిరో నరదేవనాథः ఆస్థాయ జైత్రం రథమత్తచాపः పర్యస్యతే దక్షిణతో యదార్కా అయంబ అయంబువః మండలం ఆద్రే ఆ రాజు భూమండలంపై సూర్యుడి వలె గోప్త ఏక వీర నరదేవనాథ మానవ సమాజంలో శక్తివంతుడు రా రాజులందరికీ రాజు, దేవతలకు ప్రభువు. ఆస్థాయ చైత్రం రథం ఆత్తచాపః తన విజయవంతమైన రథము విల్లును బట్టి పర్యస్యతే దక్షిణతః యత అర్క దక్షిణాభిముఖంగా సూర్యుని వలె చరించెను. సో, ఏ విధంగా తను చాలా గొప్ప వీరుడు. అద్వితీయ పరాక్రమశాలి. వీరుడు అయిన ఈ రాజునకు ప్రతిద్వంది ఉండబోడు. అజేయమగు చాపమును హస్తమున ధరించి దక్షిణాభిముఖంగా స్వీయ కక్షలో తిరుగు సూర్యుని వలె గోచరించుచు అతడు తన చైత్రరథమున భూమండలంను పర్యటించగలడు. సో, సూర్యుడు ఏ విధంగా అయితే తన కక్షలో, తన బౌండరీలో తను తిరుగుతూ ఉంటాడో, అదే విధంగా ఈ పృథు మహారాజు తన యొక్క రథం మీద చేతిలో ఆ ధర్మదండాన్ని పట్టుకొని, ఆ చాపాన్ని పట్టుకొని తనేం చేస్తున్నాడు, ఈ భూమండలమంతా పర్యటిస్తాడు అనేసి చెప్తున్నారనమాట.
సూర్యుడు ఒక సెకనుకి 16,000 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట. మరి ఎందుకు చేస్తున్నాడు ఆ పని అంటే, భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే చేస్తున్నాడు. తన కక్షలో ఉండి ఈ తను తిరుగుతూ ఉంటాడనమాట. సముద్ర పర్యంతం, హిమాలయాలు, ఈ సమస్త లోకాలన్నింటినీ కూడా ఆ సూర్యరశ్మి ఏ విధంగా అయితే చేరుకుంటుందో, ఆ విధంగా ఈ సముద్ర పర్యంతం వరకు ఈ రాజు ఆహ్, నరదేవత. ఈ రాజు తన యొక్క ప్రజలకి రక్షణనిస్తున్నాడు. తన యొక్క రాజ్య పాలనని కొనసాగించబోతున్నాడనమాట. अस्मे नृपाल किल तत्र तत्र बलिं हरिष्यन्ति स लोकपालः मा मांस्यन्त येषां श्रिय आदिराजां चक्रायुधं तस्य दश उद्धरन्त्या అయితే ఇంక ఈ ముందు శ్లోకంలో నరదేవ అనే పదానికి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, రాజు అనేవాడు నరులందరికీ దేవుడు అవ్వగలుగుతాడు. అందుకనే నరదేవ అనేసి అంటున్నారనమాట. మరి అలాంటి రాజుని దేవుడుగా గౌరవించాలి అంట. ఎందుకు అంటే ప్రజలందరికీ ఆయన రక్షణ ఇస్తున్నాడు కాబట్టి, నారాయణుడికి ప్రాతినిధ్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి తనని నరదేవత అనేసి అంటున్నారనమాట. అతడే నాథుడు. అయితే ఇంకిక్కడ ఎగ్జాంపుల్‌కి సనాతన గోస్వామి గురించి చెప్తున్నారు. సనాతన గోస్వామి చాలా గొప్ప భక్తుడు. షడ్గోస్వాముల్లో ఒకరు. నవాబ్ హుస్సేన్ షా ఎవరైతే ఇతనున్నాడో మహమ్మదీయుడు. ఆయన అప్పుడు రాజుగా ఉండేవాడనమాట. ఈ సనాతన గోస్వామి ఆహ్, రాజుకి తను మర్యాద ఇచ్చాడనమాట. అంటే గౌరవం ఇచ్చాడనమాట. అతను ముస్లిం కదా అని చెప్పేసి తనని అగౌరవపరచలేదనమాట. సో, ప్రతి ప్రజ కూడా రాజుని ఆ విధంగా నరదేవతగా చూడాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ ప్రపంచమును పర్యటించినప్పుడు ఇతర రాజులు, దేవతలు వివిధ కానుకలను అర్పింపగలరు. వారి రాణులు కూడా ఇతని చక్ర గదా చిహ్నములను దాల్చిన ఆదిరాజని భావించి దేవదేవునితో సమంగా యశోవంతుడైన ఇతని యశస్సును గానము చేసెదరు. సో, ఎప్పుడైతే పృథు మహారాజు తను రథం ఎక్కి తను ఈ మొత్తము విశ్వ పర్యటనకి ఎప్పుడైతే వెళ్ళాడో, అప్పుడు ఇతర రాజులు, తర్వాత ఆకాశంలో నుంచి, పైలోకాల్లో నుంచి దేవతలు కూడా ఈ పృథు మహారాజుకి వాళ్ళ శక్తానుసారంగా కానుకలిచ్చారంట. ఇచ్చారు. మరి ఆ దేవతల యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో రాణులు, తర్వాత ఈ రాజుల యొక్క రాణులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా పృథు మహారాజు చేతిలో ఉన్నటువంటి చక్ర గదాలని చూసి, ఆయన సామాన్యమైన వాడు కాదు అని చెప్పేసి రాణులు కూడా ఆయన యొక్క యశస్సుని గానం చేశారు అనేసి చెప్తున్నారనమాట. ఆయన ఆదిరాజు. అమూల రాజు అంటే మొదటి వాడనమాట తను. अयं महीं गां दुदुहेदिराजः प्रजापतिर्वर्तिकरा प्रजानां यो लीलया त्रिंस्वसरासकोट्या बिन्दान् समां गामकरोद्यदेन्द्रः ఏం ఇతనేంటి ప్రజాపతుల్లో సమానమైనటువంటి వాడు. అయితే ఇతనేం చేయబోతున్నాడు అంటే, ఇప్పుడు రూపంలో ఉన్నటువంటి అంటే భూమి గోవు రూపం తీసుకుంది. ఆ రూపంలో ఉన్నటువంటి భూమిని పితకబోతున్నాడు. మరి ఇంకా ఈ స్వర్గానికి రాజైనటువంటి ఇంద్రుడు ఏ విధంగా అయితే వజ్రాయుధంతో పర్వతాన్ని చూర్ణం చేస్తాడో ఆ విధంగా ఇప్పుడు పృథు మహారాజు తన ధనస్సుతో తను పర్వతాలని చూర్ణం చేస్తాడు అనేసి చెప్తున్నారనమాట ఈ శ్లోకాల్లో. సో, ఆ విధంగా తను భూమినంతా చదును చేస్తుంటాడనమాట. అయం మహీం గాయదుహే ఆదిరాజా ధరిత్రిని గోరూపుని అసాధారణమగు రాజు పితుకును ప్రజాపతి వృత్తికర ప్రజానాం ప్రజాపతి ప్రజలకు జీవన సౌకర్యాలను వసగుట కోసం యా లీలయా అద్రీన్ స్వస రాజా కోట్య లీలగా పర్వతాలను ధనస్సు వాడి అయిన కొనతో బిందాన్ సమం గాం ఆకరోతి యథా ఇంద్ర స్వర్గరాజు ఇంద్రుడి వలె భూమిని చూర్ణం చేసి చదను చేయును. ప్రజారక్షకుడగు ఈ రాజు అసాధారణమగు రాజే ప్రజాపతులతో సమానుడగు. ప్రజల జీవనార్థమే ఇతడు గోస్వరూపిణియగు భూమిని పితుకును. అంతేకాక స్వర్గరాజగు ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతములను భిన్నము చేసినట్లు తన ధనస్సు యొక్క వాడి అయిన కొనతో పర్వతములను చూర్ణం చేసి ఇతడు భూమిని చదను చేయును. ఉమ్. విస్పూజాయన్న జగదం ధనుస్వయం యదాచరత్క్ష్మా
మవిష్యహామజౌ తదానీలుద్య सीदिस्य సంతో లాంగూలముద్యమ్య యదా మృగేంద్ర. ఇంకేమంటున్నారంటే, మృగరాజగు సింహము తోకను పైకెత్తి అరణ్యమును సంచరించినప్పుడు అల్ప జంతువులు దాక్కొను రీతి పృథు మహారాజు రాజ్యమును సంచరించుచు రణమును తిరుగులేనట్టి తన అజగవ ధనస్సుని టంకారం చేసినప్పుడు దానవ ప్రవృత్తి గల ధూర్తులు చోరులు ఎక్కడి వారక్కడే దాక్కొనెదరు. వేణ మహారాజు ఎప్పుడైతే చనిపోయాడో ఎంతమంది ఆ దొంగలు, తర్వాత వంచకులు, ఈ ధూర్తులు అందరూ కూడా రాజ్యంలో ప్రవేశించి వాళ్ళ పిచ్చి పిచ్చిగా ఇష్టానుసారంగా దేశ ప్రజలందరినీ కూడా లూటీ చేసేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పృథు మహారాజు సింహం వలె తను ఈ దేశ పర్యటన చేయడానికి వెళ్ళాడో, అడవిలో సింహం ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడు వేరే జంతువులన్నీ కూడా సప్పుడు లేకుండా దాచుకుంటాయి. ఇంత కూడా శబ్దం రాకుండా నిశ్శబ్దంగా అయిపోతుందన్నమాట. ఏ జీవి కూడా ఎదురుపడదు సింహానికి. సో, అదే విధంగా ఈ రాజు ఎప్పుడైతే తను రాజ్యాధికారాన్ని స్వీకరించి తను రాజ్య పర్యటనకి వెళ్ళాడో, అప్పుడు వేరే వాళ్ళెవరైతే ఉన్నారో ఆహ్, ఈ వంచకులు, తర్వాత దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడి వాళ్ళక్కడే దాక్కున్నారంట. ఆహ్, ఇంకా తను పర్యటించేటప్పుడు తన యొక్క విల్లు నుంచి తను టంకారం చేస్తూ ఉన్నాడనమాట. येष्वाश्वमेधान् शतमाजहार सरस्वती प्रदुरभावि यत्र अहर्षित्यस्य हयां పురందరా శతక్రతుస్య రమే వర్తమానే. సో ఇంకా తను యజ్ఞాలని చేస్తుంటాడనమాట. సరస్వతీ నది ప్రాదుర్భవించిన స్థానమున ఈ రాజు 100 అశ్వమేధ యజ్ఞాలను చేయగలడు. చివరి యజ్ఞము జరుగునప్పుడు స్వర్గరాజగు ఇంద్రుడు యజ్ఞాశ్వమును హరించును. సో ఈ 100 మాగధులు ఈ పృథు మహారాజు చేయబోయేటటువంటి యజ్ఞాల గురించి చెప్పారు. అలానే ఇంద్రుడు వచ్చి ఆ ఇంద్రుడి యొక్క యజ్ఞ అశ్వాన్ని కూడా దొంగలించబోతున్నాడన్న విషయాన్ని కూడా చెప్పారనమాట. ఏష స్వదద్మోపవనే సమేత్య సనత్కుమారాం భగవంతమేకం ఆరాధ్య భక్తాలభతామలం జ్ఞానం యతో బ్రహ్మ పరం విదంతి. ఇంకా ఈ పృథు మహారాజు సనత్ కుమారుణ్ణి గురువుగా స్వీకరించబోతున్నాడు. ఈ పృథు మహారాజు తన ప్రసాదమునందలి ఉపవనమున సనత్ కుమారుణ్ణి కలుసుకొని భక్తితో అర్చించి దేని ద్వారా మనుషుడు దివ్యానందమును అనుభవించును అట్టి ఉపదేశములను బడయును. సో పృథు మహారాజు సాక్షాత్ దేవదేవుడి యొక్క శక్తావేశ అవతారమైన తను తీసుకోవలసిన శిక్షణలు ఇంకేమీ లేవు. అయినా కానీ తను రాజులాగా అవతరించాడు కాబట్టి తను చేసేటటువంటి ప్రతి పని కూడా ప్రతి ఒక్కరు ఆచరణ చేసే విధంగా తను ఆచరించి చెప్తున్నాడన్నమాట. అందుకే ఇప్పుడు తను ఏం చేస్తున్నాడంటే సనత్ కుమారుణ్ణి గురువుగా స్వీకరిస్తున్నాడు. స్వీకరించి మరి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తే ఆనందంగా ఉంటారో ఆ విషయాలని ఆయన దగ్గర నుంచి తెలుసుకుంటాడనమాట. ఆయన సాక్షాత్ విష్ణు అవతారమే. కాకపోతే గురువు దగ్గర నుంచి ఆయనకేమి ఉపదేశాలు అవసరం లేనే లేవు. కానీ ప్రజలందరికీ ఆయన బోధించాలి కాబట్టి ఆహ్, అలా చేస్తున్నాడనమాట. తత్ర తత్ర గిరిస్తాస్తా ఇతి విస్తృత విక్రమః శోషత్యాత్మాశ్రితాఘాత పృథు పృథు పరాక్రమః. ఈ విధంగా తన పరాక్రమము, శౌర్యము జనసామాన్యమునకు తెలిపినప్పుడు ఈ పృథువు తనను గూర్చి తన అద్వితీయమగు విక్రయమగు గూర్చి ఎల్లప్పుడూ వినగలడు. సో, ఇప్పుడు ఆయన ఏదైతే తను విష్ణు అవతారము ఇంతకుముందు ఈ 'వంది మాగధులు' ఏం చేశారు ఆయన గురించి పాడేటప్పుడు నేనింకా ఏమి చేయలేదు కాబట్టి మీరు నా గురించి పాడాల్సిన అవసరం లేదు అనేసి చెప్పారనమాట. మరి ఎప్పుడైతే భగవంతుడు తన వీరోచిత కార్యాలను చేస్తూ ఉన్నాడో, అప్పుడు ప్రజలందరూ కూడా చాలా ప్రసిద్ధి అయిపోతారు. అంటే ఫేమస్ అయిపోతాడు. అప్పుడు ఆయనని అందరూ కూడా ఆహ్, పొగుడుతూనే ఉంటారు. అప్పుడు ఆయనకి నిజమైన యశస్సు అనేసి చెప్తున్నారనమాట. అంటే ఆ యశస్సు ఆయనకి నిజమైన యశస్సు కూడా కప్పబడి ఉంటుందనమాట. అదేమి వీళ్ళందరూ ఏమి పొగిడితే తీరిపోయేటటువంటిదైతే కాదు. అంత పరాక్రమమైనటువంటి వాడనమాట.
అందుకనే అంటే ఇప్పుడు ఈ కృత్రిమమైనటువంటి ప్రచారం నాకొద్దు. అంటే ఇక్కడ ఏమి అవ్వకముందే మీరింతగా పాడుతున్నారు నా గురించి. అందుకే మీరు పాడొద్దు అనేసి తను చెప్తారనమాట. దిశో విజిత్య ప్రతిరుద్ధ చక్రః స్వతేజసోత్పాటితలోకశల్య సురాసురేంద్రైరుపగీయమానా మహానుభావో భవితాపతిర్భువః. ఎవరును పృథుమహారాజు ఆజ్ఞలను ఉల్లంఘింపజాలరు. లోకమును జయించిన పిదప ఇతడు ప్రజల త్రివిధ తాపములను పూర్తిగా తొలగించగలడు. పిదప లోకమంతయు ఇతనిని గుర్తించగలదు. ఆ సమయంన అసురులు ఇరువురు ఇతని ఉదార కర్మలను నిస్సందేహంగా కీర్తించగలరు. సో, ఇప్పుడెప్పుడైతే ఈయన ప్రపంచ పర్యటనకు వెళ్తున్నాడో, ఆ విధంగా ఈ మొత్తం లోకమంతా తనదే. మరి అప్పుడేంటి ఈ ఈ ఇక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా త్రివిధ తాపాలకు లోబడి ఉన్నారు. అందుకే వాళ్ళ యొక్క త్రివిధ తాపాలన్నిటిని గూడా తను తొలగించబోతున్నాడు. అప్పుడు మొత్తం ఎవరైతే దేవతలున్నారో, అసురులున్నారో వీళ్ళందరూ కూడా పృథు మహారాజుని కీర్తిస్తారు అనేసి వీళ్ళు పాడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే పృథు మహారాజు యొక్క సమయంలో అనేక మంది సాధు ఏమంటారు సామంత రాజులున్నారనమాట. అంటే ఆయన కింద ఇంకా చిన్న చిన్న రాజ్యాలు, ఆ రాజ్యాలకి చిన్న చిన్న రాజులు ఉండేవాళ్ళు అన్నమాట. ఒక చక్రవర్తి పాలిస్తూ ఉండేవాడన్నమాట. ఆ విధంగా ఈ పృథు మహారాజు మొత్తం విశ్వానికంతా కూడా విశ్వం అంటే భూమండలానికంతా కూడా తను చక్రవర్తి అన్నమాట. మరి ఒకవేళ ఏదైనా చిన్న రాజ్యంలో అవకతవకలు జరిగాయనుకోండి. అవకతవకలు జరిగినప్పుడు ఆ రాజుని పక్కకు జరిపిచ్చేసి, ఈ చక్రవర్తి డైరెక్ట్‌గా పాలించేస్తాడనమాట. తన ఆధీనంలోనికి తను తీసేసుకోవచ్చనమాట. అలాంటిదనమాట. ఆహ్, హ్మ్. అంటే ప్రజలు ఎక్కడ దుఃఖంగా ఉన్నా కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఆ దుఃఖంలో నుంచి బయటికి తీసుకొని వచ్చేంత శక్తి కలిగినటువంటి వాడు. ప్రతి ఒక్కరి దుఃఖాన్ని కూడా హరించగలిగేటటువంటి రాజాడనమాట. ఆహ్ ఆ విధంగా మొత్తము భూమండలమంతా కూడా ఎక్కువ చలి లేదంట, ఎక్కువ గాలి లేదంట, ఎక్కువ ఎండ లేదంట. అన్ని కాలాల్లో ఆ వాతావరణ పరిస్థితులంతా కూడా సమకూలంగా ఉన్నాయి. తర్వాత శాంతంగా ఉన్నాయి. ఎటువంటి అవకతవకలు కానీ, ఎటువంటి కరువు కాటకాలు కానీ ఏవి కూడా లేవనమాట. మొత్తము భూమండలము మొత్తం కూడా సుసంపన్నంగా ఈ పృ ఉండే విధంగా పృథు మహారాజు నెలకొల్పబోతున్నాడు అని చెప్పేసి ఈ వంది మాగధులు ఆహ్, పాడుతున్నారనమాట. ఇంకేమంటున్నారు అంటే, ఈ సాధులోకంలో వాళ్ళు గూడా కీర్తిస్తారు. తర్వాత దానవ లోకంలో కూడా రాక్షసులు కూడా పృథు మహారాజు గురించి చెప్పుకోకుండా ఉండలేరంట. ఎందుకంటే పృథు మహారాజు సాక్షాత్తు దేవదేవుడి యొక్క శక్తావాస అవతారం. మామూలు రాజు ఎవరైతే వర్షం పడాలి తన రాజ్యంలో అంటే తనేం చెయ్యాలి? ఇంద్రుడి పైన ఆధారపడి ఉండాలి. కాకపోతే పృథు మహారాజు ఎవరి మీద ఆధారపడి లేడు తను. ఇంద్రుడు వర్షం ఇవ్వకున్నా గానీ తనే స్వయంగా వర్షాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఈ పృథువు. సో, శ్రీమద్ భాగవతం నందలి వంది మాగధులు పృథు మహారాజుని స్తుతించుట అను చతుస్కందంలోని 16వ అధ్యాయంనకి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. 17వ అధ్యాయం పృథు మహారాజు ధరణిపై కో కోపించుట. మరి పృథు మహారాజుకి భూమి మీద కోపమొచ్చిందంట. మరి ఎందుకొచ్చింది భూమి మీద కోపము? ఆ విషయాలు తర్వాత మరి ఈ భూమి ఏం చేస్తోంది పృథు మహారాజుతో? ఏ విధంగా తను మళ్ళీ భూమి పృథు మహారాజుకి సరెండర్ అవుతుంది అన్న విషయాలు దీంట్లో ఈ అధ్యాయంలో మనం చదువుకోబోతున్నామనమాట. పృథు మహారాజుకి భూమి మీద కోపమొచ్చి భూమికే ఒక బాణం ఎయ్యాలని ఎక్కుపెడతాడనమాట. అది చూసిన భూమి ఏం చేస్తుంది అంటే, రూపాన్ని తీసుకుంటుంది. ఆవు రూపాన్ని తీసుకొని తను పరుగు తీస్తూ ఉంటుందనమాట. ఆ! मैत्रेय उवाच एवं स भगवान् वैन्यः ज्ञापितो गुणकर्मभिः छन्दयामास तान् कामैः प्रतिपूजाभिनन्द्य च. మైత్రేయుడు ఉదురుడితో మాట్లాడుతున్నాడనమాట. ఈ ఇప్పటివరకి ఈ వంది మాగధులు కీర్తించారు కదా! ఈ విధంగా కీర్తించిన తర్వాత ఆహ్
ఈ పృథువు వాళ్ళ కీర్తనలన్నీ వినేసి వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారనమాట. వాళ్ళు ఇంతసేపు కీర్తించినందుకు వాళ్ళకి సరిపడా కానుకలనిస్తాడనమాట. మైత్రేయుముని పలికెను. ఈ ప్రకారము వందిమాగధులు పృథుమహారాజుని కీర్తించుచు అతని గుణములను, పౌరుష కర్మలను ఇష్టముతో వర్ణించిరి. వాళ్ళు కష్టంగా వర్ణించలేదు. ఇష్టంతోనే వర్ణించాలి. వాళ్ళేమన్నారు? మీరు ఉత్తమ శ్లోకుడు. మిమ్మల్ని వర్ణించడం వలన మా వాక్కులు ధన్యమవుతాయి. మాకున్నటువంటి ఏదైతే ఈ వాక్చాతుర్యం ఉందో ఈరోజు పుణ్యం అయిపోతుంది. దానికి పునీతమైపోతాయి. అందుకనే మమ్మల్ని ఆపకండి మిమ్మల్ని కీర్తించడము. మీ యొక్క దివ్యమైన కర్మలని, మీ దివ్యమైన గుణగణాలని మమ్మల్ని పాడనివ్వండి అని చెప్పేసి వంది మాగధులు అనేసంటారు కదా! కానీ పృథు మహారాజు ఏమంటారు? లేదు వద్దు అనేసంటారు. కాకపోతే సాధు పురుషులేమన్నారు? లేదు లేదు మీరు ఆపొద్దు. మీరు కానివ్వండి, కానివ్వండి అనేసంటారనమాట. ఆ విధంగా వాళ్ళ యొక్క మనస్తృప్తిగా వాళ్ళు ఇప్పుడు భగవంతుడిని వాళ్ళు పృథు మహారాజుని వాళ్ళు కీర్తించారనమాట. కీర్తించిన తర్వాత ఇప్పుడు పృథువు వాళ్ళకి మంచి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళని అర్చిస్తున్నాడనమాట. అంటే గౌరవిస్తున్నారు వాళ్ళని. బ్రాహ్మణ ప్రముఖాన్ వర్ణాన్ భృత్యా మాత్యా పురోదసః పౌరాన్ జానపదాన్ శ్రేణిః ప్రకృతి సమ పూజయత్. ఆ విధంగా అతడు బ్రాహ్మణ ప్రముఖులకు, ఇతర వర్ణముల వారికి, తన భృత్యులకు, మంత్రులకు, పురోహితులకు, పౌరులకు, గ్రామీణులకు, వివిధ జాతుల వారికి, అభిమానులకు వందనములిడి సంతుష్టులను చేసెను. వారందరును మిగులు ప్రసన్నులైరి. ఎప్పుడైతే తను వేణుడి యొక్క శరీరం నుంచి ఆవిర్భవించాడో, ఆయన పట్టాభిషేకమైంది. ఆయన యొక్క కీర్తి నడుస్తూనే ఉంది. వీళ్ళందరూ కూడా అక్కడున్నారు. ఈయన ఆవిర్భావంకి వీళ్ళందరూ వచ్చారు. ఎవరొచ్చారు? బ్రాహ్మణులొచ్చారు. తర్వాత అక్కడున్నటువంటి ఊరు వాళ్ళొచ్చారు. తర్వాత మంత్రులొచ్చారు. మరి మిగిలిన వర్ణం వాళ్ళందరూ కూడా అక్కడికొచ్చారు. ఇప్పుడు ఈ వంది మాగధులకి పాడడం అయిపోయిన తర్వాత వీళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడున్న వాళ్ళందరిని కూడా కలుస్తున్నాడనమాట పృథు మహారాజు. వాళ్ళందరికీ కూడా సగౌరవాన్నిస్తున్నాడనమాట. ఇచ్చి వాళ్ళందరికీ కూడా వందనాలు చెప్పి తనింకా ముందుకు సాగుతూ ఉన్నాడనమాట. సో, పృథు మహారాజు యొక్క దృష్టి వాళ్ళ మీద పడి, ఆ రాజు యొక్క దృష్టిలో వాళ్ళు పడినందుకు వాళ్ళు చాలా సంతోషపడ్డారనమాట. విదురౌవాచ కస్మాదాధర గోరూపం ధరిత్రి బహురూపిణి యాం దదోహా పృథుస్తత్ర కో వత్సో దోహదం చ కిం. ఇప్పుడు విదురుడు ప్రశ్నిస్తున్నాడనమాట మైత్రేయిని. ఎందుకు? పోయిన అధ్యాయంలో పృథు మహారాజు గోరూపంలో ఉన్నటువంటి ధరిత్రిని పితకబోతున్నాడు అని చెప్పేసి వంది మాగధులు పాడారు. ఆ విషయం విన్నాడు ఇప్పుడు మైత్రేయుడు చెప్పగా. ఇప్పుడు విదురుడు ఏమంటున్నాడంటే, ఎందుకు పితుకుతున్నాడు? ఎలా పితుకుతాడు? మరి పితకడానికి ఆవు యొక్క పాలు పితకాలి అంటే దూడ ఉండాలి. దూడని చూసినప్పుడే ఆవు పాలిస్తుంది. మరి దూడ ఎవరు? పాత్ర ఏది? పితికేటటువంటి పాలు తీయడానికి పాత్ర ఏది? ఏ పాత్రలో పడతాడు? అసలు ఏంటి? అని చెప్పేసి విదురుడు అడుగుతున్నాడనమాట. విదురుడు మైత్రేయిని ప్రశ్నించెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ! బహురూపిణి యగు భూదేవి ఎందులకు గోరూపమును ధరించెను? బహురూపిణి అంటే భూదేవి దేవత తను. సాక్షాత్తు దేవదేవుడి యొక్క మహిషి. ఆమె ఏ రూపాన్నైనా తను తీసుకోగలుగుతుంది. మరి అలాంటి భూదేవి గోరూపాన్నే ఎందుకు ధరించింది? వేరే రూపం ఎందుకు ధరించలేదు? గోరూపాన్నే ఎందుకు ధరించింది? మరి పృథు మహారాజు ధరణి ధ ధరణినెప్పుడు పితికెను? ఎప్పుడు పితికాడు? ఆ కార్యమునకు ఎవరు దూడయ్యారు? దానికి దోహన పాత్ర ఏది? అంటే పితికితే మరి పాత్ర కావాలి కదా పట్టుకోవడానికి. పాత్ర ఏంటిది అనేసి, ఏది అనేసి అడుగుతున్నాడనమాట. హ్మ్. ప్రకృ ప్రకృత్యా విషమాదేవి కృతా తేన సమాకతం తస్య మేద్యాం హయం దేవః కస్య హేతోరపాహరత్. భూతలము సహజంగానే కొన్ని చోట్ల పల్లముగాను కొన్ని చోట్ల ఎత్తుగాను ఉండును. పృథువు దానినెట్లు చదును చేసెను? యజ్ఞస్వమును స్వర్గరాజగు ఇంద్రుడు ఎందుకు అపహరించెను? ఇందాక చెప్పారు కదా వంది మాగధులు ఆయన యొక్క బాణాన్ని తీసుకొని దాంతో భూమినంతా మొత్తం పల్లం చేయబోతున్నాడని. భూమిని పల్లం చేయాల్సిన అవసరం ఏముంది? భూమి అంటేనే ఎత్తు పల్లాలుంటాయి. అక్కడక్కడ పర్వతాలుంటాయి. అక్కడక్కడ లోయలుంటాయి. అది సహజము. మరి ఇప్పుడు ఎందుకు తను దున్నబోతున్నాడు ఈ భూమిని? మరి ఇంద్రుడు వచ్చి ఎందుకు ఆ యజ్ఞాశ్వాన్ని దొంగతనం చేయబోతున్నాడు? ఎలా? ఎలా?
దొంగలించాడు అనే విషయాన్ని అడుగుతున్నాడనమాట. సనత్కుమారాద్ భగవతో బ్రహ్మన్ బ్రహ్మ విదూత్తమాత్ లబ్ధ్వా జ్ఞానం సవిజ్ఞానం రాజర్షికాం గతిం గతః. మరి ఈ పృథువు వేద సారంగతుడు ఎవరు? ఈ సనత్కుమారుడు. ఆయన నుంచి జ్ఞానాన్ని పొందాడు కదా! మరి ఆహ్, ఆ జ్ఞానం పొందిన తర్వాత తనేం చేయాలనుకుంటున్నాడో అది చేశాడా? ఆ గమ్యాన్ని తను పొందాడా? అనేసి అడుగుతున్నాడనమాట. మరి గురువుని స్వీకరించాడు. తను వేదాన్ని చదవబోతున్నాడు అంటున్నాడు కదా! మరి తను దేని కోసం దాన్ని స్వీకరించాడో దాని యొక్క లక్ష్యాన్ని తను పొందాడా? అనేసి అడుగుతున్నాడు. రాజర్షియగు పృథువు వేద జ్ఞాన పారంగతుడగు సనత్కుమారుని నుండి జ్ఞానము బడిసెను. జీవితమున ఉపయోగంలో పెట్టవలసిన ఆ జ్ఞానమును బడిసిన పిమ్మట అతడు వాంఛిత గమ్యమును ఎట్లు పొందెను. సో, మరి అది ఏ విధంగా తను అమలు చేశాడు, ఆ గమ్యాన్ని ఏ విధంగా పొందాడు అని చెప్పేసి అడుగుతున్నాడు విదురుడు. ఆహ్, ఇప్పుడు మనకి 4 పరమ ప్రామాణికమైనటువంటి సాంప్రదాయాలున్నాయి. ఒకటి బ్రహ్మ గౌడీయ మధ్య సాంప్రదాయం. అది మనం ఫాలో చేసేది. ప్రభుపాదుల వారి యొక్క అనునాయులుగా మనమందరము బ్రహ్మ గౌడీయ మధ్య సాంప్రదాయంలో ఉన్నాము. ఇంకొకటి శ్రీ సాంప్రదాయం లక్ష్మీదేవి నుంచి వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే కుమార ఆహ్, కుమార సాంప్రదాయం. అది సనత్ కుమారుని నుంచి వస్తుందనమాట. తర్వాత శివుడి నుంచి వచ్చేటటువంటిది ఇంకొక సాంప్రదాయం ఉంటుందనమాట. మరి దివ్య జ్ఞానాన్ని మనం పొందాలి అంటే ఈ 4 సాంప్రదాయాల్లో ఏదో ఒక సాంప్రదాయంలోకి వెళ్లి మనము భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాన్ని మనం నేర్చుకోవచ్చు. అలా కాకుండా మనము ఈ 4 సాంప్రదాయాలు కాకుండా వేరే ఏదో నామమాత్రపు ఏవో కొత్తగా పుట్టిన స్కూల్సు, ఈ కాలేజెస్ లాగా వెళ్లి చదువుకుంటే వాళ్ళేం చేస్తారు వాళ్ళు అథెంటిక్ సర్టిఫికేట్ ఇవ్వరు మనకి. దాంట్లో ఏమవుతుంది ఆహ్, సప్లిమెంటరీ సర్టిఫికేట్ ఒస్తుందనమాట. ఏదైతే రికగ్నైజ్డ్ స్కూల్ ఉండదో దాంట్లో చదువుకుంటే సప్లిమెంటరీ సర్టిఫికేట్ ఒస్తుంది. అదే విధంగా మనం ఈ పరమ ప్రామాణికమైనటువంటి 4 సాంప్రదాయాలు కాకుండా ఇప్పుడే పుట్టినటువంటి సాంప్రదాయంలో మనం వెళ్ళి మన యొక్క మంత్ర దీక్షను తీసుకొని ఆ మంత్రాన్ని జపం చేయడం వల్ల మనకు మంత్రసిద్ధి అనేది కలగదు. దానివల్ల మనకి ఎటువంటి ఫలితమే లభించదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ 4 సాంప్రదాయాల్లోకి వెళ్ళి మనము భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనము తీసుకోవాలి అక్కడి నుంచి. లేకపోతే మనని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతామనమాట. అందుకనే ఈ 4 సాంప్రదాయాల గురించి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఎవరైనా సరే ఈ బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ఈ 4 సాంప్రదాయాలని ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి స్వీకరించాలి అనేసి చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నాడు అంటే ఇక్కడ ఈ పృథు మహారాజు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రజలందరికీ కూడా ఆయన ఆచరించి తను నేర్పించాలి కదా! అలాంటి రాజు కాబట్టి తనేం చేస్తున్నాడు అంటే ఆచరణాత్మకంగా తను సనత్ కుమారుణ్ణి గురువుగా స్వీకరించాడు. यश्चन्यदपि कृष्णस्य भगवान् भगवतः प्रभो श्रवः शुश्रवसः पुण्यं पूर्वदेहा कदाश्रयम् भक्ताय मेऽनुरक्ताय तव चादोक्षजस्य स वक्तुमर्हसि ये दुह्याद्वैन्यारूपेण गामि माम्. ఋతుమహారాజు శ్రీకృష్ణ భగవానుని శక్తావేశ అవతారం. అందువలన అతని కర్మలను గూర్చిన వర్ణనము నిక్కముగా శ్రవణానందకరమైన శుభమును కలగచేయును. ఇక నాకు సంబంధించినంత వరకు నేను మీకు మరియు అధోక్షజుడగు భగవానునికి ఎల్లప్పుడూ భక్తుడని. కనుక గోరూపిణియగు పృథ్విని పితికినట్టి వేనసుతుడగు పృథువు యొక్క కథలనన్నింటినీ వర్ణించండి. విదురుడు అడుగుతున్నాడనమాట. సో, ఈ పృథు మహారాజు దేవాది దేవుడైన శక్తావయస అవతారం. మరి భగవంతుడి యొక్క కథలు ఎంత పరమ అద్భుతంగా ఉంటాయి, అమృతమయంగా ఉంటాయి. ఆయన యొక్క కథలని ఎంత తాగినా కూడా అది తనివి తీరదు. ఇంకా స్వాదు స్వాదు పదే పదే. భగవంతుడి యొక్క కథలంట ఎంత విన్నా కూడా మళ్ళీ వినాలి అని అనిపిస్తుందనమాట. మరి అలాంటి భగవంతుడి యొక్క ఈ శక్తావయస అవతారమైనటువంటి పృథు మహారాజు చేసేటటువంటి ఏవైతే కార్యకలాపాలున్నాయో వాటిని మొత్తం వివరంగా చెప్పండి. ఊరికే అలా షార్ట్‌కట్‌లో చెప్పకండి. మొత్తం సవివరంగా చెప్పండి అనేసి అడుగుతున్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే, "నేను నీకు ఇంకా అధోక్షజుడైన కృష్ణుడికి భక్తుడిని నేను." వాళ్ళ గురువు గారికి ఆహ్,
మైత్రేయుడికి అంటున్నాడనమాట. నేను మీ యొక్క భక్తుడిని. అలానే అధోక్షజుడి యొక్క భక్తుడిని. ఆ అధోక్షజుడి యొక్క ఈ శక్తావేశ అవతారమైనటువంటి కథ ఏదైతే ఉందో అది నాకు సవివరంగా చెప్పండి అనేసి రిక్వెస్ట్ చేస్తున్నారు విదురుల వారు. హ్మ్. కృష్ణుడు అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. ఏం చెప్పాడు? అన్నింటికి సర్వానికి మూలం నేనే అని చెప్తాడు. అంటే ఈ భౌతిక జగత్తు కానీ, ఆ వైకుంఠ లోకాలున్నటువంటి ఆధ్యాత్మిక జగత్తుకైనా సరే నేనే మూలము అని చెప్తున్నాడు. అంటే సమస్తము కూడా నా నుంచే ఉద్భవించింది అనేసి కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ భగవద్గీతలో చెప్పాడు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. అంటే కృష్ణుడు అవతారి. మరి కృష్ణుడు అవతారి అంటే, ఆ అవతారి నుంచే మిగిలిన అవతారాలన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. మరి బ్రహ్మ, శివ, విష్ణు ఈ ముగ్గురు ఎవరు? ఈ ఈ భౌతిక లోకాలేవైతే ఉన్నాయో, ఈ లోకాలన్నింటిని కూడా సృష్టించి, పాలించి, లయింపజేసేటటువంటి వాళ్ళు గుణావతారాలు. ఈ గుణావతారాలు ఆహ్, ఇవన్నీ కూడా ఈ భౌతిక జగత్తు త్రిగుణాల ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈ త్రిగుణాలకి అధిష్టాన దేవతలుగా వీళ్ళొచ్చారనమాట. అదే విధంగా ఈ పృథు మహారాజు కూడా దేవాది దేవుడి యొక్క గుణావతారం. ఏం గుణమంట? పాలనా శక్తి అనే గుణం అన్నమాట. ఆ విధంగా తనిప్పుడొచ్చి ఇక్కడున్నటువంటి బద్ధజీవులందరినీ కూడా పాలించబోతున్నాడు. మరి అలాంటి దివ్యమైన కథలేవైతే ఉన్నాయో వాటిని నేను వినాలనుకుంటున్నాను అనేసి ఆహ్ విదురుడు తన యొక్క శ్రద్ధను వ్యక్తపరుస్తున్నాడనమాట. సూత ఉవాచ సూత గోస్వామి నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఆ నైమిషారణ్య ఋషులెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తను చెప్తూ ఉన్నారనమాట. చోదితో విదురేదైనం వాసుదేవ కథాం ప్రతి ప్రశస్య ప్రీతమానా మైత్రేయ వ్రత్యవాశతః. సూత గోస్వామి పలికెను. వివిధ అవతారములలో శ్రీకృష్ణుడు కర్మలను వినుటకు విదురుడు ఉత్సాహవంతుడు కాగా, మైత్రేయుడు కూడా పరమోత్సాహం కలిగిన వాడే ప్రసన్నతతో అతనిని అభినందించి ఇట్లు పలికసాగెను. సో, అడిగే అతను కూడా, చెప్పే అతను కూడా ఎవరు కూడా నిరుత్సాహంగా లేరు. అడిగే అతను ఎంత ఉత్సాహంగా ఉన్నాడో, ఆయన కంటే ఇంకెక్కువ ఉత్సాహంతో చెప్పే అతనున్నాడు. మైత్రేయుడున్నాడు. ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా ఆ కృష్ణ కథని వాళ్ళు చెప్పడం, వినడంలో వాళ్ళని వాళ్ళు నియుక్తం చేసుకున్నారనమాట. చేసుకొని ఆహ్, హ్మ్, వాళ్ళిద్దరు చర్చిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికి ఎన్ని ప్రశ్నలు అడిగేసాడు విదురుడు. అయినా కానీ మైత్రేయుడికేమి విసుగు రాలేదు. విసుగు రాలేదు ఇంకా ఏమంటున్నాడు, "వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు మంచి క్వెషన్ అడిగావు" అని చెప్పేసి తనని అభినందించి తన సమాధానాలు చెప్తూ ఉన్నాడనమాట. అంటే కృష్ణ అంటేనే పరమ ఉత్సాహకరమైనటువంటి వాడనమాట. ఎందుకు ఆ కృష్ణ అని అన్నప్పుడే మనకి ఆధ్యాత్మిక ఆనందము, ఉత్సాహము మనం పొందుతూ ఉన్నామనమాట. అందుకే ఇప్పుడక్కడ చెప్పే మైత్రేయుడు కానీ, వినే విదురుడికి కానీ ఇంకా ఉత్సాహం పెరుగుతూనే ఉంది. అంటే దీనికి కారణం ఏంటి అంటే, స్వభావం ఏంటి అంటే, కృష్ణ కథకి ఉన్నటువంటి స్వభావం ఇది. మన యొక్క ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని అది పెంచుతూ ఉంటుందనమాట. ఎంతగా మిత్రుడు ప్రశ్నిస్తే అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో కథా ప్రసంగాన్ని చేస్తున్నారనమాట. వీళ్ళకి అలసట గానీ, విసుగు కానీ ఏమి కూడా లేదనమాట. వాళ్ళెప్పటికి అసలిప్పుడే ఫస్టే స్టార్ట్ అయితుంది ఇప్పుడు కథ అన్నట్టుగా ఉత్సాహంగా కూర్చొని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈయన వింటూ ఉన్నాడనమాట. ఇప్పుడు సమాధానం చెప్పడము మైత్రేయుడు మొదలుపెడతాడు. ఆయన చెప్పేటటువంటి ఆహ్, ఋతు పృథివీ యొక్క ఏదైతే కారణం ఉందో, ఆ కారణాన్ని మనము వచ్చే వారం చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాత బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ బాగుంది. హరే కృష్ణ మాతాజీ. అంటే వేణును అట్లా తయారు చేస్తారా ఋషులు? వేణుడు చనిపోయాడు. వేణుడు చనిపోయిన తర్వాత అంటే వీళ్ళే ఋషులే కదా చంపేసింది. ఋషులే చంపేస్తారు. చంపేసిన మంత్రాల తర్వాత తోటి మంత్రాల తోటి. ఆ! వాళ్ళు ఆలోచిస్తారనమాట. ఎందుకు వేణుడెవరు? వేణుడు ధ్రువ మహారాజు యొక్క
మన్మధుడు సారీ, వంశ పరంపరలో ఉన్నాడు. ఉన్నాడు. మరి అవును. అలాంటి గొప్ప భక్తుడున్నటువంటి వంశం ఇలా నిర్వీర్యం అవ్వడానికి ఆస్కారమే లేదు. అందుకని భగవంతుడి యొక్క కృప పొందినటువంటి ఈ వంశం ఏదైతే ఉందో అది చిరకాలంగా ఉంటుంది అని చెప్పేసి, ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఈ సాధు పురుషులున్నారో ఆ! వీళ్ళు వెళ్లి ఆ మృత శరీరం వాళ్ళ అమ్మ దాచిపెడుతుందన్నమాట. కెమికల్స్ అన్నీ ఏసి స్టోర్ చేస్తుంది. ఆ శరీరాన్ని చిలుకుతారనమాట. ఆ అవును. వేద మంత్రాలు చదువుతూ చిలుకుతే అప్పుడు ఒక అంటే వేణుడి యొక్క పాపము రూపంలో ఒక బాహుకుడు అనే అతను వస్తాడనమాట. అతనుని కొండ ప్రాంతంలోకి వెళ్ళిపోమ్మంటారు. ఆయన "నువ్వేమి చేయాల్సిన పని లేదు" అని చెప్తారు. తర్వాత పృథు మహారాజు వస్తారు. ఈయన దేవాది దేవుడి యొక్క శక్తావేశ అవతారం. హ్మ్. హ్మ్. బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మీరు దీన్ని చెప్పారు, మళ్ళీ మేము చెప్పాలి మాతాజీ. మీరు చెప్తారు, మేమే చెప్పాలి ఏంటి ధన్యవాదాలు. మాతాజీ? మాకు ఇన్ని తెలిపిస్తున్నారు మీరు, మీకే మేము ధన్యవాదాలు చెప్పాలి అసలు. ఏం లేదు మాతాజీ, మీరందరూ ఉన్నారని నాకు మళ్ళీ నాకు మళ్ళీ ఇంకొకసారి భాగవతం చదువుకునే అవకాశం కలిగింది. మీ అందరూ వస్తున్నారని జెప్పేసి. అంతే అంతే తెలుస్తుంది. ఆ! మీరు ఒక తర్వాత స్టోరీ ఈరోజు మాదిరిగా సాయంత్రం చెప్పుకుంటా పోతారు, అందుకొరకు బాగా గుర్తుంటది. స్టోరీ మాదిరిగా చెప్పుకుంటా పోతారు కాబట్టి మంచిగా గుర్తుంటది. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం బాబు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ప్రణాం. సాయంత్రం కృష్ణ కథాసుధలో కలుసుకుందాం. ఈరోజు కృష్ణుడు భద్రాతో పెళ్లి. భద్రా ఓకే. తర్వాత అంటే ఆహ్, 8 వాళ్ళు కాకుండా ఇది వేరే వాళ్ళ ఏంటిది మాతాజీ? 8 లేదు లేదు. 8 మంది పటరాణుల్లోనే ఇప్పుడు ఈరోజు ఒక ముగ్గురు పెళ్లి భద్ర గురించి కూడా ఒక చెప్తాను. ఆమెనా? 8 మంది పటరాణుల్లోనే భద్ర కూడా. ఆహా. హ్మ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.